తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారీ వర్షాలకు తాము తీవ్రంగా నష్టపోయినట్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ నాయకులు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామ రజక సంఘం చెరువును సంఘ నాయకులు పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా చెరువు వద్ద ఉన్న వృత్తి పరికరాలు, చెరువులోని చేపలు కొట్టుకుపోయాయని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని కట్లయ్య కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో అధ్యక్షులుగా పెదవేగి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా డెంకాని పాపారావు, కార్యదర్శిగా పెదవేగి రత్నాజీ, సహాయ కార్యదర్శిగా పూలా సత్యనారాయణ, కోశాధికారిగా పెదవేగి పోసయ్య, పూలా శివలింగం, కోళ్ల కృష్ణ తదితరులను ఎన్నుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనానికి అనేక సమస్యల మీద కొన్ని మండలాల నుంచి రజక వృత్తిదారులు రావడం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక చోట్ల రజక వృత్తిదారులు వృత్తి సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రజకులకు కేటాయించిన చెరువులకు నీటి ప్రవాహం రావడం వల్ల అనేక చోట్ల వృత్తి పరికరాలు కూడా దెబ్బ తిన్నాయి. రజకులను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, శాసనసభ్యులు ఆదుకోవాలని ఉమ్మడి జిల్లా రజక సంఘం ద్వారా మేము కోరుతున్నాము. అయితే రజక వృత్తిదారులకు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో రజకుల చెరువులు విపరీతంగా లీజులు వేయటం వల్ల ఆ లీజులు చెల్లించలేక రజక వృత్తిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా రజకుల ధోబీ ఘాట్స్కి, అదేవిధంగా రజక విశ్రాంతి భవనాలకి పూర్తిగా ప్రిఫరెన్స్ ఇస్తారని, అదేవిధంగా రజకుల చెరువు మీద శాశ్వతం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. వీఆర్ డిమాండింగ్ టు ద గవర్నమెంట్ అండ్ ద హానరబుల్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా అధికారులను కూడా మేము కోరుకున్నది. అయితే ఈరోజు తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామం నుంచి కొంతమంది రజకులు రావడం జరిగింది. అయితే ఈ చెరువు విషయంలో చెరువు విస్తీర్ణం ఎక్కువ, నీటి భాగం తక్కువగా ఉంటుంది. అయితే లీజు కూడా కొంచెం ఎక్కువ వేశారు. సంవత్సరానికి 40,000 చెల్లేశారు. నియర్లీ 3 ఇయర్స్కి కలిపి 140,000 వరకు వేయటం జరిగింది. మెట్ట ప్రాంతంగా ఉండే చెరువులను చూసి, అదేవిధంగా కాల ప్రాంతంలో ఉండే చెరువులను చూసి ఆ విధానంలో లీజు వేయాలి. అలాగే వేస్తేనే వీళ్ళకి తగ్గుతుందని మేము కోరుకున్నాము. ఈరోజు ఈ సంఘానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13,350 గ్రామాలు ఉన్నాయి. అనేక గ్రామాల్లో కూడా చెరువులు ఇవ్వకపోవడం, కనీసం 10% కూడా ఇవ్వలేదు. అనేక జిల్లాల్లో కూడా ఇదే బాధ జరుగుతుంది. ఇక్కడ వీరు నూతన కార్యవర్గాన్ని గ్రామ సంఘం ద్వారా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షులుగా పెదవేగి లక్ష్మీనారాయణ, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా డెంకాని పాపారావు గారు, సెక్రటరీగా పెదవేగి రత్నాజీ గారు, జాయింట్ సెక్రటరీగా పూల సత్యనారాయణ గారు, అదేవిధంగా ట్రెజరర్గా పెదవేగి పోసి గారు, సలహా సభ్యులుగా కోళ్ల శివలింగం అండ్ కోళ్ల కృష్ణ గారిని కూడా ఈ జిల్లా సంఘ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. వీరు 3 సంవత్సరాల పాటు పదవుల్లో ఉంటారు. ప్రభుత్వం తప్పనిసరిగా రజకులు ఆదుకుంటుందని ఈ రోజు నాడు మేము జిల్లా రజక సంఘ భవనంలో మాట్లాడటం జరిగింది. రాష్ట్రంలో వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకొచ్చి విరాళాలు అందజేయడం స్ఫూర్తిదాయకమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని పీఆర్ క్లబ్ కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు పీఆర్ క్లబ్ సభ్యులు వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 1,05,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడూరు పట్టణం దాతలకు పుట్టినీళ్లు లాంటిదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పీఆర్ క్లబ్ సభ్యులు వరద బాధితుల కోసం విరాళం అందజేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వడం ద్వారా ఆయన మానవత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు మీరారెడ్డి, సిద్ధారెడ్డి, రామ్మోహన్ రావు, హరిబాబు, భాస్కర్ రెడ్డి, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. విపత్తు జరిగినప్పుడు మనం ఒక మనిషిగా, మానవత్వం గల మనిషిగా మనందరం కూడా మన వంతు చేయూత ఇచ్చి సాయం చేస్తే అది పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఉదయాన్నే కోట సునీల్ గారు దాదాపు 3,00,000 విలువ చేసేటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అన్ని బ్రెడ్ కానివ్వండి అన్నీ కూడా తీసుకెళ్ళి ఉదయం వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు వాటికి. ఎందుకంటే గూడూరు అంటే ప్రత్యేకం, మంచి వాళ్ళు ఉన్నారు, మనసున్న మహారాజులు ఉన్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు అందరిలో కూడా మేము గూడూరులో ఉన్న అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ పెద్దలందరూ ఆశీర్వాదంతో నేను మళ్ళీ 2వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనాను. ఖచ్చితంగా గూడూరు వాసిగా ఎక్కడ రమ్మన్నా అక్కడికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకెళ్ళి
బాబు గారికి కని లోకేష్ బాబు గారికి చేర్చే బాధ్యతగా మేము తీసుకుంటామని చెప్పి ఇప్పుడు కూడా ఈరోజు చెప్తున్నాను, మీ అందరూ ఆశీస్సులు నేను గెలిచారు. నా వేరే వాళ్ళు నాకేం కాదు. 100 మంది బయటన్నా మీరందరూ కూడా నాకు సహకరించారు కాబట్టి ఎన్నోసారి ఎమ్మెల్యే అయినాను. ఎందుకంటే గూడూరులో ఉన్నాను. మీ అందరూ కూడా పరిచయిస్తున్నాయి. పెద్ద హరిబాబు గారి నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన బాగా పేదవాళ్ళకి ఎప్పుడు కూడా సాయం చేసిన మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి మంచి మనసుతో అందరూ కూడా సాయం చేసి మన వంతు సహాయంగా నేను కూడా 1,50,000 డీడీ చేశాను. నా జీతం 200 జీతం కూడా ఇచ్చాను. ఎందుకంటే నాకు ఇది అలవాటే కాబట్టి అదేం పెద్ద సేవ నేను అనుకోవట్లేదు. ఒక పౌరుడిగా బాధ్యత కాబట్టి చేసామని తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న శ్రమ కూడా చూశారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారు. నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు కూడా స్పందించేటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పేదలకందరూ కూడా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి గూడూరులో ఉన్న దాతలందరూ కూడా ఈ యొక్క విపత్తుకి సహకరించాలని చేతులెత్తి నమస్కరిస్తూ కాకినాడ జిల్లా పెద్దాపురం మహారాణి కళాశాలలో పెద్దాపురం పోలీస్ స్టేషన్ సీఐ టి క్రాంతికుమార్, ఎస్ఐ వి మౌనికలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల విద్యార్థులు సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, యాంటీ ర్యాగింగ్, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి హెల్మెట్ ధరించడం వంటి విషయాలపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ జి జ్యోతిర్మయ్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ బారి నుంచి విద్యార్థులు తమను తాము రక్షించుకోవాలని సూచించారు. కళాశాల కరెస్పాండెంట్ జె రమేష్ ఇటువంటి సదస్సు వల్ల విద్యార్థులు ముందు చూపు కలిగి ఉండాలని పేర్కొన్నారు. అప్పుడు మాత్రం మీ లైఫ్ బాగుంటుంది, మీ గోల్ బాగుంటుంది, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు బాగుంటారు, అందరూ బాగుంటారు. ప్రదేవి లేకపోతే చెప్పకుండా ఏంటంటే కాలేజీ లెవెల్లోనే లవ్ అఫేర్స్ వల్ల ఏంటి తర్వాత స్టడీస్ మీద డిగ్రీతో అయిపోతారు. డిగ్రీ మీద 10,000 20,000 జాబ్ అయినాడు. దానివల్ల మీరు చదువుకున్న చదువుకిను చేసే ఉద్యోగానికి ఒకసారి సంబంధం ఉంది. అర్థమవుతుందా? ఏదైతే ఉందో మీరు దయచేసి అలాంటివి ఏమైనా ఉంటే పక్కన పెట్టేసి చదువుకుంటే బాగుంటుంది. ఈ అబ్బాయి కూడా బయట చూస్తే రకరకాలుగా ఉంటున్నారు. బైక్ మీద ట్రిపుల్ రైడింగ్ రావడం, కాలేజ్ స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నా కూడా ఎవరి వాళ్ళు కూడా సరిగ్గా ఉండట్లేదు. ఇక్కడ కూడా ఎంతమంది లైసెన్స్ ఉంది మీలో? డ్రైవింగ్ అయితే అందరికి వచ్చినట్టు లైసెన్స్ మాత్రం ఒకరికే ఉన్నాయి. ఏం మీరు ఎందుకు అప్లై చేయలేదు? ఆ బండి రికార్డు ఉండదు, ఏముండదు. మీరైతే దయచేసి ఎవరు కూడా బ్యాటరీ నెగ్లిజెన్సీ డ్రైవింగ్ వద్దు. దానివల్ల మీ ప్రాణాలు మీ ప్రాణాలు ఒక నిండు జీవితం అనేది బలైపోతుంది. సో దయచేసి ఎవరు కూడా అలాంటివి పెట్టుకోవద్దు. అట్ ది సేమ్ టైం ముందు మనం ఎలా ఉండాలి, ఎలా కూడా తెలుసుకున్నాం. మా అమ్మాయి అయితే ఎంతవరకు ఫ్రెండ్షిప్ అంతవరకే ఉండాలి. అంత మించి మనం ఇప్పుడు ఎలా ఉందంటే బయట నుంచి చూస్తున్నాం, అమ్మాయిలు అందరూ చక్కగా నీట్గా కాలేజీకి చెప్తారంటే బయటకు వస్తే ఎక్కడో ఏ సినిమా హాల్ దగ్గరనో లేకపోతే రెస్టారెంట్లోనో లేకపోతే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది మా ఫ్రెండ్. అదే ఇచ్చిన అబ్బాయి ఉంటే మా అన్నయ్య ఫ్రెండ్. అవి చాలా జరుగుతున్నాయి. ఆ తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఒక్కసారి ఒక అబ్బాయి చేతిలో మోసపోతే తర్వాత వాళ్ళ లైఫ్ అనేది మ్యారేజ్ చేసుకుంటే వరంగా పోతారు. మ్యారేజ్ చేసుకుని వదిలేస్తే ఇంకోలా అయిపోతారు. మీరు అందుకన్నా మీరు ఏ గోల్ రీచ్ అవ్వకుండా ఎవరు మ్యారేజ్ చేసుకోవద్దు, చదువుకోవద్దు. ముందు మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో గోల్ ఇవ్వండి. ప్రతి దానిలో అన్నింటికి తెలియాలి, తెలుసుకోవాలి. టెక్నాలజీ ఫాలో అవ్వాలంటే టెక్నాలజీ జీవితం అనుకోవద్దు. అర్థమవుతుందా? ఏ ఓటీపీ చెప్పొద్దు ఎవరు కూడా. మీరు కాదు, ఫస్ట్ మీ ఇంట్లో చెప్పండి. ఊరికే మేము ఏది ఇంట్రెస్ట్ లేకుండా అమౌంట్ ఇస్తాము వాళ్ళు ఏది నమ్మకాలు చేయట్లేదు. మీకు వచ్చే అకౌంట్ అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. లేకపోతే మరి ఎందుకు రోడ్ల మీద ఒకే బండి మీద నేను చూశాను, 2 అబ్బాయిలు ఎక్కాలి చూసాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు. లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆవేదన. రజకులకు కేటాయించిన చెరువులను కాపాడండి. అధికారులను వేడుకున్న ఏలూరు జిల్లా రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు కట్లయ్య. ఇసుక ఆన్లైన్ విధానంపై క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అసహనం. నూతన ప్రభుత్వం ఏర్పడినా ఇబ్బందులు తప్పలేదంటూ కార్యదర్శి కర్రి వెంకటరమణ ఆవేదన. వరద బాధితులను ఆదుకోవడం అభినందనీయం. దాతలను కొనియాడిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.